ఓం నమో వెంకటేశాయ. సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు పరవాడ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు పరవాడ లక్కీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మొబైల్లో నవనీత సేవ బుక్ చేయడం జరిగిందండి. అది ఎలా బుక్ చేశాను ఏంటి అన్నది మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. ముందుగా నేను క్లిప్ బోర్డ్లో నేమ్స్ అన్నీ సేవ్ చేసుకున్నానండి. నేము, ఆధార్ కార్డులు, ఈమెయిల్ సేవ్ చేసుకున్నాను. అలాగే లాగిన్ అయ్యాక విర్చువల్ క్యూ టైం వచ్చింది. క్యూ టైం వచ్చే వరకు నేను వెయిట్ చేశాను. తర్వాత స్లాట్లు ఓపెన్ అయినాయి. స్లాట్లు ఓపెన్ అయ్యాక నవనీత సేవ సెలెక్ట్ చేసుకున్నాను. అప్పటికే ఎల్లో కలర్ చూపిస్తుంది. ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకున్న డేటు ఫోటో అప్లోడ్ చేశాను. గ్యాలరీలోంచి ఫోటో అప్లోడ్ చేశాను. ముందే 1 MB లోపల పెట్టుకున్నాను. తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు క్లిప్ బోర్డ్లో సేవ్ చేసుకున్న ఆధార్ నెంబర్ పేస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ పేరు కొట్టేశాను. క్లిప్ బోర్డ్లోంచి పేరు కూడా కొట్టుకోవడం జరిగింది. సర్నేము, ఫాదర్ నేమ్ వదిలేశాను. డేట్ ఆఫ్ బర్త్ కూడా క్లిప్ బోర్డ్ నుంచి కాపీ చేసుకున్నాను. ఆటోమేటిక్గా డేట్ వచ్చేసింది. మొబైల్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది. ఈమెయిల్ ఐడి కూడా నేను క్లిప్ బోర్డ్ నుంచే కాపీ పేస్ట్ చేసుకున్నాను. అనంతలక్ష్మి అనేది ఎక్స్ట్రా పడింది. వెంటనే నేను బ్యాక్ వచ్చి మళ్ళీ ఆ పేరు డిలీట్ చేసేయడం జరిగింది. ఈమెయిల్ మాత్రమే ఉంచుకోవడం జరిగింది. బ్లడ్ గ్రూపు తీసేసాను. అలాగే ఫిమేల్ ఆటోమేటిక్గా నవనీత సేవ ఫిమేల్ తీసుకుంది. మెంటల్ ఫిట్, ఫిజికల్ ఫిట్ పెట్టుకున్నాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వదిలేశాను. తర్వాత ఇండియా ఆటోమేటిక్గా ఇండియా వచ్చింది. స్టేటు ఆవిడది తమిళనాడు కాబట్టి తమిళనాడు సెలెక్ట్ చేసుకున్నాను. డిస్ట్రిక్ట్ వచ్చి కోయంబత్తూర్ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫిల్ చేసుకుంటూ వచ్చాను. సిటీ, అలాగే స్ట్రీట్ నెంబరు, డోర్ నెంబరు ఒకదాని తర్వాత ఒకటి ఫిల్ చేసుకుని వచ్చాను. ఇవన్నీ ఎంటర్ చేసుకున్నాను నేను. ఇవన్నీ క్లిప్ బోర్డ్లో కాపీ చేసుకోలేదు. కీప్యాడ్లోంచే గబగబా టైప్ చేసుకున్నాను. డోర్ నెంబరు, పిన్ కోడ్ సెలెక్ట్ చేసుకున్నాక నియరెస్ట్ టీటీడీ టెంపుల్ ఏదో ఒకటి మనం పెట్టుకోవచ్చండి. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. పెట్టుకున్న వెంటనే దిస్ స్లాట్ బుక్డ్ బై అనదర్ పర్సన్ అని వచ్చేసింది. ఎర్రర్ మెసేజ్ వచ్చింది. నేను ఎక్కడన్నా తప్పు చేశానేమని పైనుంచి కింద వరకు ఒకసారి చెక్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ మిస్టేక్ లేదు. నెక్స్ట్ మళ్ళీ ఎడిట్ దగ్గరికి వెళ్ళి డేట్ మార్చుకున్నాను. ఎడిట్ పాయింట్లోకి వెళ్ళి సేవా డీటెయిల్స్లోకి వెళ్ళి ఎడిట్ ఆప్షన్ దగ్గరికి వెళ్తే ఇలా డేటు మార్చుకునే అవకాశం ఉంటుంది. డేట్ మీద క్లిక్ చేసి వేరే డేటు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్నాక అందులో ఒక స్లాటే చూపిస్తుంది. ఒక స్లాట్ ఉంటే అవ్వదని చెప్పేసి నేను మళ్ళీ వేరే స్లాట్ సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ 7 ఖాళీస్ చూపించింది. వెంటనే టిక్ మార్క్ పెట్టి హైర్ బై డిక్లేర్ కొట్టి కంటిన్యూ కొట్టాను. కంటిన్యూ కొట్టాక మళ్ళీ ఎర్రర్ మెసేజ్ వచ్చింది. జేపీజీ ఫార్మాట్లో లేదని ఫోటో. వెంటనే ఫోటో తీసేసి మళ్ళీ అదే ఫోటో అప్లోడ్ చేశాను నేను. ఆ ఫోటో తీసేసి మళ్ళీ అదే ఫోటో అప్లోడ్ చేశాను. చేశాక కంటిన్యూ కొట్టాక కన్ఫర్మ్ కొట్టాను. కన్ఫర్మ్ కొట్టినంటే సేవ బుక్ అయిపోయింది.